అన్న ఒకసారి మనం వెనక్కి వెళ్దాం అన్న. అప్పట్లో ప్రచారం ఏముంటుందంటే మీరు చెప్తున్నారు భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా భూస్వామ్యం చేసిన పెత్తందారుల పోకళ్ళు నచ్చక వాళ్ళ అరాచకాలు తట్టుకోలేక మీరు అన్నల వైపు వెళ్ళారని చెప్తున్నారు. కానీ పోలీసుల ప్రచారం ఏంటంటే అప్పట్లో కొంతమంది కావాలని చదువు సంధ్య లేని వాళ్ళు ఏదో ఆవారాగా తిరిగే వాళ్ళు పార్టీ వైపు వెళ్ళేవారు, తుపాకీ పట్టుకోవాలని ఒక మోజుతో వెళ్ళేవారని ప్రచారం చేసేవారు. వాస్తవం అది అబద్ధం, పచ్చి అబద్ధం. ఊర్లు గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్య వ్యవస్థ అనేది ఒక ఊరికి ఒకటే పట్టువారి. ఆయన చెప్పినట్టే వినాలి, ఆయన చెప్పిందే వేదం. ఆయన చెప్పిన కూడా సర్పంచ్ గెలవాలి, ఆయన చెప్పిన ఆయనే ఎంపీటీసీ గెలవాలి. ఆ వ్యవస్థ పోవాలనే పార్టీ మావోయిస్ట్ ఉద్యమం పుట్టింది. అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ. దానికే ఫస్టే వ్యతిరేకంగా కొట్లాడినాం. ఆ వ్యవస్థ పోవాలని తర్వాత మారింది. మొత్తం భూస్వాములు మొత్తం హైదరాబాద్ పోవడం, పొలాలు మొత్తం మనం ఆక్రమించుకోవడం. అదొకటి ఏంటంటే పొలాలు మొత్తం మనం భూస్వాములు ఎలగొట్టడం, పొలాలు మొత్తం మనం ఆక్రమించుకోవడం జరిగింది అప్పుడు మనం. కానీ పట్టాలు చేసుకోలేకపోయినాం మనం. అవే ఈరోజు ఉద్యమం పోయినాక మళ్ళీ వాళ్ళ భూములకు లక్షల కోట్లు ఇలా బేరం వచ్చి వాళ్ళ భూములు వాళ్ళకే చెందినాయి. మనం ఒకటే అజిలాపులో ఒకటి పట్టాలు 302 ఎకరాలు ప్రజలకు పట్టాలు ఇప్పించుకున్నాం. చెట్టుపల్లి గ్రామంలో ఆమనగల్ మండలం చెట్టుపల్లి గ్రామం అని ఉంటుంది. ఆడొక 30 ఎకరాలు 30 మందికి మంచిగా అర్ధ ఎకరా పార్టీ మూలంగా ఆడ వచ్చింది. ఈ 2 ఊర్లలోనే మనం పట్టాలు పార్టీ పరంగా సాధించుకోపడినా కానీ జూపల్లి కానీ కొట్ర కానీ తాండ్ర కానీ గ్రామాలలో చాలా భూమి పోరాటాలు చేసినాం. కానీ జెండాలు వాతినంత వరకే కానీ పట్టాలు అయితే రాలేదు. ఇప్పుడు మళ్ళీ అదే పట్టాలు అదే భూములు మొత్తం పేద ప్రజల మొత్తం ఎలాగొట్టి భూస్వాములు వచ్చి ఆక్రమించుకొని అమ్ముకుంటారు. ఇప్పుడు కలవకూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? సరళ సార్ పోయిన కొత్తకోట, గద్వాల, ఇక పెబ్బేరు, అడ్డాకల. అక్కడ మీరు వెళ్ళేసరికి అక్కడ సమస్యలు ఏమున్నాయి? సమస్యలు కొత్తకోట, గద్వాల ఏరియాలో కూడా పెద్ద సమస్యలు అప్పుడు పెద్దగా ఏం లేవన్న. పార్టీ తిరగడం అక్కడ కొత్తకోట, గద్వాల అంటే గొర్రెలు అక్కడ కూడా కొంచెం కల్తీకల్లు ఉంది కదా అప్పటికి. కల్తీకల్లు కూడా వ్యతిరేకంగా కొట్లాడారు. అంటే అప్పుడు నేను సరళ సార్ ఎవరికి ఏంటంటే కమిటీ వాళ్ళు నన్ను పై కమిటీ వాళ్ళు పోలీసులు నన్ను గుర్తుపట్టాలంటే పెద్ద బయట బాగా వినియోగించుకునేది. పనుల మీద కొంచెం చిన్నగా ఉన్నాయి, నేను చిన్న పనుల మీద బాగా వినియోగించుకునేది. ఆ హుషారుతనానికే మళ్ళీ నన్ను ఒకసారి నల్లమల్ల క్యాంప్ అయింది. పానగల్ దళం, సరసార దళం, ఏరియా కలగురు దళం ఇవన్నీ అయినప్పుడు అందులో హుషారుగా ఉండే. నేను హుషారుగా ఉంటే ఏం చేసిన అక్కడ బొంతలింగ్ అన్న అమరావతి సంబంధించి లక్ష్మాపుర ఆయన నాకు రమేష్ కావాలి మా దళంలో పంపించండి అని ఆయనతోటి అప్పుడు ఆయన తీసుకున్నాడు. హుషారుగా ఏం చేసేవారు మీరు? అంటే కొంచెం షార్ప్గా ఉండేది, మనం హుషారుగా ఉండేది. పైకాంటి వాళ్ళు ఏ పని చెప్తే అదే పని చేసేది. వాళ్ళకు విరుద్ధంగా ఎప్పుడు కూడా నీతి నిజాది మంచి పార్టీలో పని చేసినాం, మనం మంచి పేరు తెచ్చుకున్నాం పార్టీలో పైకాంట. అప్పుడు ఎక్కువ పటేల్ సుధాకర్ రెడ్డి ఉండేది మా అమ్మడి. పానగాల దళం అంటేనే నల్లమల్ల దళం. ఈ పానగాల దళం అంటేనే ఎప్పుడు 15 మంది పెసలు ఉండేది. ఇప్పుడు పటేల్ సుధాకర్ రెడ్డి మా పానగాల దళం కాడుకు గన్వీలు 10 మంది వచ్చేది. అట్లా నేను బయట బాగా తిరిగేది. అన్నం వండించుకురానిక, ప్రజల చైతన్యం చేయనిక, పార్టీ ఊళ్ళో నుంచి జనాలందరికి రావడం, పార్టీ ముందర కూర్చోబెట్టడం, మీటింగ్లు చేయడం, ఇదే సరిపోయేది నాకు మొత్తం ఏరియా మొత్తం. పటేల్ సుధాకర్ రెడ్డి చూశారు మీరు? పటేల్ సుధాకర్ రెడ్డి 6 నెలలు నేను ఆయన మరి. ఆయనతో ఉన్న అనుభవం చెప్పండి ఒకసారి. పటేల్ సుధాకర్ క్వాలిటీస్ ఏంటి? పటేల్ సుధాకర్ అంటే సరే ఆయన రెడీ కావచ్చు, కానీ ఆయన స్వభావం, ఆయన మాటలు, ఆయన చేతలు అన్నీ కూడా ప్రజలకు అంటినట్టు ఉంటాయి. ఆయన మాటలు వింటే ఈ క్షణంలో మనం దళంలో పోవాలి, బయట ఉండొద్దు అని ఉంటుంది. అట్లా అంత బాగా చెప్తాడు, అంత నీట్గా చెప్తాడు, అంత మిలిటరీ పరంగా దేని పరంగా చాలా హుషారు. కోపం ఎక్కువ కదా? లేదని అన్ని అబద్ధాలు అవి నమ్మొద్దు. అది ఆయన పటేల్ సుధాకర్ రెడ్డి దళంలో ఉండంటే 10 మందికి ధైర్యం ఆయన ఉండంటే అంతా అట్లా చెప్పేది ఆయన క్లాసులు రోజుకు. కానీ తన మాట చెల్లుబాటు అవ్వాలని ఒక మొండి పట్టుదల ఉండేవారు అంట. అప్పుడు పీపుల్స్ వారి పార్టీలో నేను ఉన్నంత వరకు సాంబశివుడు కానీ, పటేల్ సుధాకర్ రెడ్డి కానీ, సుదర్శన్ కానీ, శేషన్న కానీ, గంగన్న, నాగన్న, వీళ్ళ మధ్యలో అలాంటి గ్యాప్ అనేది ఉండకపోయినా చాలా సిస్టమేటిక్ ఉండేది. అక్కలు కూడా ఒక 7-8 మంది ఉండేది. మేము ఒక 60-70 మంది జెంట్స్ ఉండేది. వాళ్ళు ఒక 80 మంది ఉంటే వాళ్ళు 3-4 ఉండేది. చాలా సిన్సియర్గా ఉండేది, చాలా మంచిగా ఉండేది. మావోయిస్ట్ రాజకీయాలు, మావోయిస్ట్ సిద్ధాంతాలు తూచా తప్పకుండా మేము పాటించేది. పార్టీ ఏ పని చెప్తే అదే చేసేది మేము. పటేల్ సుధాకర్తో మీకు అనుబంధం ఒకసారి మరి ఇంకేమైనా మంచి సంఘటన చెప్పండి. మంచి సంఘటన అంటే పటేల్ సుధాకర్తో నాకు పెద్ద అంటే పానగల్ దళం అప్పుడప్పుడు వచ్చి ఉండేది. ఆ క్రమంలో మా క్లాసులు చెప్పేది. క్లాసులు చెప్పి ఈ దళం మొత్తం 6 నెలలు ఉండే సందర్భంలో రోజుకు 2-3 సార్లు క్లాసులు చెప్పేది. ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, పేదలతో అట్లా ఉండాలి, ఇట్లా కొట్లాడాలి, మంచిగా ఉండాలి, ఇన్ఫార్మర్ ముద్ర వేస్తే సంపొద్దు, మనం తోలుకొచ్చి చెప్పి చూడాలి, ఆల్ పోస్టర్లు వేయాలి, అలా కుటుంబాన్ని పిలిచేయాలి. ఏకంగా మనం ఒక ఊరికి పోతే ఒక సంఘం, మన విప్లవ సంఘం ఉంటుంది ఆడ, వాళ్ళు చెప్పిన మాటనే మనం వినొద్దు, ప్రజలను మొత్తం తీసుకురావాలి, వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని మనం యాక్షన్ చేయాలని చెప్పేది ఆయన. అట్లా మంచి ఆయన సడల్న సంపాలనేది కుట్టాలనేది ఉండదు, అట్లా చెప్పపోయేది.
అసలు మావోయిస్ట్ సిద్ధాంతాలు తూసా తప్పకుండా పూస తప్పకుండా చదువురానంలో కూడా అర్థమైంది ఆయన చెప్తే. అంటే ఆయన మాటలు వింటే మనం కూడా పార్టీలు ఇక అంతే. ఇక ఆయన మాటలు వింటే ఈ క్షణంలో ఈ అర్ధ గంటలో నేను ఆయన ఎమ్మడు వాళ్ళ తుపాకీ పట్టాలంతే. అంత పర్స్పెక్టివ్ చెప్పేది ఆయన పొలిటికల్ మావోయిస్ట్ రాజకీయాలు.